అందరి డౌట్ ఏంటంటే చాలామంది కామెంట్ చేశారు, అలా కాదు భయ్ నువ్వు రాజు స్వగృహ ఇల్లు తీసుకోవాలనుకుంటున్నావా, తీసుకోవాలని చెప్తున్నావా, తీసుకోవద్దని చెప్తున్నావా అని అన్నారు. అంటే చాలామందికి కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలని కోరిక ఉంటుంది. ఆ సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒకసారి ఆలోచించి తీసుకోవడంలో తప్పు లేదు అని నా ఆలోచన. నేను అదే చెప్తున్నాను, పదే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏదైనా సరే మీరు క్లియర్గా కళ్ళతో చూసిన తర్వాత డిసైడ్ అయినాక తీసుకోండి. ఎందుకంటే ఒక 30-40 లక్షలు పెట్టిన తర్వాత అయ్యో నేను తప్పుగా పెట్టాను కదా, ఇల్లు ఇలా ఉంది, పైన అంతా గలీజ్గా ఉంది, మొత్తం వాటర్ లీకేజ్, గోడలన్నీ లీకేజ్ ఉన్నాయి, సో ఇది మా అంటే ఇంకో 10-20 ఏళ్ళు ఉంటాయి, ఒక 40 లక్షలు పెట్టి 20 ఏళ్ళు ఉంటే నా పరిస్థితి ఏంది అని ఆలోచించొద్దు అని నా ఆలోచన. అందుకని నేను చెప్పాను పదే మీరు చూడండి, స్వయంగా వెళ్ళి చూసి ఓకే అనుకున్నాక మీ ఫ్యామిలీ మెంబర్స్ చూపించిన తర్వాత ఓకే అనుకున్నాకనే ఆ ఇల్లు తీసుకోవాలని చెప్పాను. మళ్ళీ కొంతమంది ఏంటంటే అసలు నువ్వు తీసుకోవాలంటున్నావా, తీసుకోవద్దు అంటున్నావా అంటే అది కాదు భయ్. ఇప్పుడు ఇదే అమౌంట్ పెడితే మీకు గేటెడ్ కమ్యూనిటీలో కాకుండా అపార్ట్మెంట్లలో వచ్చేస్తుంది. ఒక 40 లక్షలు పెడితే అపార్ట్మెంట్లో రాదా? సరే హైటెక్ సిటీలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అక్కడ రాకుండొచ్చు, వేరే ఏరియాలలో అయితే ఆటోమేటిక్గా మీకు ఒక 50 లక్షలు పెడితే హ్యాపీగా కొత్త కన్స్ట్రక్షన్, కొత్త బిల్డింగ్, మంచి ప్లేసు మీకు దొరికే ఛాన్స్ ఉంది. సో గేటెడ్ కమ్యూనిటీలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే కొద్ది తక్కువకి వస్తుంది. అది దాదాపు 10-15 సంవత్సరాలు ఇల్లు అవుతుంది కాబట్టి అపార్ట్మెంట్లో కొద్దిగా ఆలోచించి ఈ స్టెప్ వేయండి అని చెప్పాను. నేను తీసుకోవద్దు అని నేను అంటలేను, తీసుకోండి అని 100% అనట్లా. ఎందుకంటే అక్కడ వాతావరణం పక్కన పెడితే ఆ ఇంటి వాతావరణం బాగాలేదు. ఇంకోటి మీరు అనుకున్న ఏది కూడా ఏదైతే వాస్తు చూస్తారో ఆ వాస్తులు ఆల్మోస్ట్ లోవు. ఇప్పుడు అన్ని కూడా నార్త్ ఒకటి కూడా లేదు, 1-2 ఉన్నట్టున్నాయి, అవి కూడా వేస్ట్. ఇక అన్ని సౌత్ ఫేస్లు ఉన్నాయి. సౌత్ ప్లేస్లు అంటే మనం బేసిక్గా తీసుకోము. సో అదొక ప్రాబ్లం. అంటే ఇవన్నీ చూసి తీసుకోవాలా లేదా అనే డైనమాలో ఉంటే మాత్రం 100% తీసుకోకపోవడం బెటర్ అని నా ఆలోచన. ఎందుకంటే డైనమాలతో తీసుకోకండి, అటు గోడ మీద పిల్లలాగా అటు ఇటు ఉంటే మాత్రం వద్దు. ఎందుకంటే అది 15 సంవత్సరాల ఇల్లులు, లోపల దరిద్రంగా ఉంది, అదంతా క్లీన్ చేసుకోవాలి, చౌకట్లన్నీ మార్చుకోవాలి, డోర్లన్నీ మార్చుకోవాలి, విండోస్ అన్ని మార్చాలి, లోపల టాయిలెట్స్ అన్ని క్లీన్ అన్ని కొత్తవి పెట్టుకోవాలి, బేషన్లు కమోన్లతో సహా అన్ని కొత్తవి పెట్టుకోవాలి. సో పైప్ లైన్లు కొన్ని అక్కడక్కడ ప్రాబ్లం ఉన్నాయి, అవి మార్చుకోవాలి, ట్యాపులు పెట్టుకోవాలి, పైన సీలింగ్ చేయించుకోవాలి, కింద వాల్స్ ఏదైతే లీకేజ్ ప్రూఫ్ ఉందో అది చేయించుకోవాలి, వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. నెక్స్ట్ ఏదైతే ఇది బాల్కనీ రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ వాల్ కూడా నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో పెట్టడం జరిగింది. ఆ వాల్ కూడా ఇరిగిపోవడం జరిగింది, సగం పోయింది. అది మళ్ళీ దాన్ని పడగొట్టి కొత్త కన్స్ట్రక్షన్ చేయాలట. అంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలా లేదా అనేది 100% మీకు అర్థమైపోద్ది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు దాదాపు ఒక 30 లక్షలు పెట్టిన తర్వాత ఇంకొక 5 లక్షలు చేయించుకోవడానికి ఖర్చు అవుద్ది, మళ్ళీ పార్కింగ్ ఒక 3 లక్షలు కావాలి, ప్లస్ మళ్ళీ ఈఎంఐకి వెళ్తే అక్కడ ఒక 10 లక్షలు. అంటే దాదాపుగా ఒక 30 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకుంటే 10 లక్షలు ఎక్స్ట్రా పడుతుంది, 30 నుంచి 40 లక్షలు అయింది, 3 లక్షలు వస్తుంది. ఏది పార్కింగ్ తీసుకోవాలి, 30 నుంచి 33 లక్షలు, 33 లక్షల తర్వాత 5 లక్షలు పెట్టి చేయించుకోవాలి, 38 లక్షలు, దాదాపుగా 40 లక్షల ఖర్చు. అంతే కదా, 40 కాదు 30, 40, 50 లక్షల ఖర్చు. ఎందుకంటే 30 లక్షలు పెట్టి ఫ్లాట్ తీసుకుంటే ఇంకో 5 లక్షలు 10 లక్షలు మీకు అదనంగా పడుతుంది ఈఎంఐ పెట్టుకుంటే ఇంట్రెస్ట్. 30 అన్న దగ్గర 40 అనుకోండి, 40 తర్వాత ఒక 5 ఇంటీరియర్ చేయించుకోవాలి, 45 చేయించుకోవాలి, 48 పార్కింగ్ తీసుకుంటే మొత్తం కలుపుకుంటే 48 అవుతుంది. 48 అయిన తర్వాత పరిస్థితి ఏంది, ఎన్ని ఏళ్ళు ఉంటుంది? ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, మోస్ట్లీ ఆల్రెడీ 15 సంవత్సరాలు పోయింది కాబట్టి ఇంకో మా అంటే 20 ఏళ్ళు ఉంటుండొచ్చు. నా ఆలోచన 20-30 ఏళ్ళు ఉంటాయి. 30 ఏళ్ళు అంటే అది ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు అనుకోండి. సో ఇంకొక 30 ఏళ్లకు మీరు 50 లక్షలు పెట్టడం అవసరమా అనేది మాత్రం ఆలోచించుకోండి. ఒక 30 ఏళ్లకు ఆ ఇంటికి 30-35 సంవత్సరాలకు ఆ ఇంటికి 50 లక్షలు పెడితే వర్త్ అనిపిస్తే తీసుకోండి. ఎందుకంటే మనకు కింద వచ్చేది ఎంత, 20 గజాలు, 25 గజాలు, 15 గజాలు, 19 గజాలు, 23 గజాలు వస్తుంది. సో ఇలాంటి అంటే ఇంత ప్లేస్ వచ్చేదానికి మీకు 50 లక్షలు పెట్టడం 100% తప్పు అని నా ఆలోచన, పెట్టకపోవడం బెటర్ అని నా ఆలోచన. మీరు ఇంక లేదు అపార్ట్మెంట్ ఉంటుంది కదా అంటే ఉంటుంది, ఎటు పోది. మీకు ఒక 20-30 ఏళ్ళ వరకు ప్రాబ్లం ఉండదు. 30 ఏళ్ళ తర్వాత ఏదైనా ప్రాబ్లం రావచ్చు, రిపేర్లు వస్తాయి. ఇప్పటికాలం రిపేర్లు ఉన్నాయి, చెప్పాను కదా, రిటర్నింగ్ వాళ్ళు ఆల్మోస్ట్ పగిలిపోయింది. ఇంకోటి విచిత్రంగా అంటే చెట్లు మురిసినాయి ఒక ప్లేస్లో, అయితే కింద చెట్లు పెరిగినాయి. అంటే ఆ చెట్లు పెరగడంతో ఏమైంది, మెల్ల ఎయిర్లు అనేది కిందకి దిగుతూ ఉంటుంది, దానివల్ల కూడా లీకేజ్ ప్రాబ్లం వస్తుంది. ఇంకోటి పైన లీకేజ్ ప్రాబ్లం ఉంది, వాటి పైన ఉన్నోనికి ఏంది, వానికి సంబంధం లేదు. ఎందుకంటే వాటి పైన నుంచి టైల్ ఉంటుంది, కింద ఏమైతే నాకేంది అంటారు. చెట్టు ప్రాబ్లం అక్కడి నుంచి ఉంది, కానీ నువ్వు ఇక్కడ నుంచి నీకు ప్రాబ్లం అయితే కానీ నువ్వు రిపేర్ చేపిస్తావు. ఎంత రిపేర్ చేసినా వాటర్ లీకేజ్ అయితే ఆగదు కదా, పైన క్లియర్ చేయాలి. పైన ఎందుకు వాడు రిపేర్ చేయించుకోడు, నీకు ఇబ్బంది. సో అలాంటప్పుడు 100% ప్రాబ్లమే. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వద్దు, తీసుకోకండి. ఇంకోటి నెక్స్ట్ ఏంటి, వాస్తు ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఒక 30-40 లక్షలు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకునే 4 గంటల, 5 గంటల, 10 గంటలో ప్రశాంతమైన నిద్ర రావాలి.
కానీ మీరు అంత పెట్టిన తర్వాత పైనుంచి సీలింగ్ ప్రాబ్లం ఉంది, లేదంటే ఇక్కడ నుంచి నిమ్మ వస్తుంది, అలాంటప్పుడు మీరు ప్రశాంతంగా ఎలా నిద్రపోతారు? సో 100% అట్లా ఉంటే వద్దు. సో అది కాకుండా వాస్తు చెప్పాను కదా, వాస్తు లేని ఇంట్లో 100% ఉన్న, అంటే కొంతమంది చూడరు, తుర్కోలు వాళ్ళు వీళ్ళు క్రిస్టియన్లు కొంతమంది చూడరు. సో వాళ్ళకు ఓకే నో ప్రాబ్లం. కానీ హిందువులు అంటూ చూస్తారు కదా తెలుగుడు. సో హిందుత్వము ఆలోచించినోడు కంపల్సరీ వాస్తు కూడా చూస్తాడు. ఆ వాస్తు లేనప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టినా ఎంత చేసినా సుఖం అనేది ఉండదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఈ రెండు లేనప్పుడు ఆ ఇల్లు తీసుకోవడం వేస్ట్. ఇంకా నెక్స్ట్ ఏంటి, సరే ఇల్లు తీసుకుంటాము, రేపు పొద్దున మనం ఒక 5 ఏళ్ళకి అమ్ముకున్న సేమ్ అమౌంట్ వచ్చింది, హ్యాపీ, తీసుకోవచ్చు. కానీ అలా వస్తుందా? 100% రాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏదైతే ఫ్లాట్ ఉంటుందో ఆ ఫ్లాట్ సంబంధించింది మొత్తం పోద్ది కదా. అంటే అప్పుడు 30 లక్షలు పెట్టినావు, ఇప్పుడు దానికి తగ్గుద్దిగా, పెరగదు, తగ్గుద్ది. కింద ల్యాండ్ రేట్ పెరుగుతుందేమో, కానీ నీకు ఫ్లాట్ రేట్ పెరగదు కదా. అంటే 40 లక్షలు పెట్టి తీసుకున్నప్పుడు 30 లక్షలకు వస్తుంది, అలాంటప్పుడు వేస్ట్. సో కొనకపోవడం బెటర్. అదే నువ్వు 40 లక్షలు పెట్టినప్పుడు ఒక 10 ఏళ్ళ తర్వాత 40 లక్షలకు అమ్ముకో, హ్యాపీ. కానీ వస్తుందా? రాదు, పడిపోద్ది రేటు. సో అలాంటప్పుడు ఆ ఇల్లు తీసుకోకపోవడం వేస్ట్. అదే 40 లక్షలు వస్తే తీసుకోండి, 100% వస్తుంది అనుకుంటే తీసుకోండి, అది మీకు వదిలేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి, వాస్తు చెప్పాను, అమౌంట్ చెప్పాను, దాని ఫీచర్ చెప్పాను. సో ఇదంతా బాగుంది. అయితే ఇంకోటి మెయిన్గా పార్క్. అయితే పార్క్ పెద్దగా లేదా, చిన్న పార్క్ ఒకటి ఉంది. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ ఎందుకు పోతాము, పార్కు, రోడ్లు, ఆడుకోవడానికి షటిల్స్ అలాంటివి అన్నీ ఉంటేనే పోవచ్చు. 1-2 షటిల్స్ అవి ఉన్నాయంట. యాక్చువల్ పక్కన ఇంకో ల్యాండ్ ఉంది. సో అది పార్క్ చేస్తే అందరికీ యూజ్ అయితే అది మంచిగా ఉంటుంది. కానీ అది పార్క్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ఇంకో టవర్ లేపుదామనే ఆలోచనలు ఉన్నారు. టవర్ లేపితే ఆ వెంటిలేషన్ బ్లాక్ అయిపోతుంది. ఒకటి పెద్దగా గేటెడ్ కమ్యూనిటీ ఆలోచన ఉండదు దానికి. సో అలాంటప్పుడు వద్దు. ఇంకోటి ఏంది, సెల్లార్లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో తెలియదు. సెల్లార్లో కార్ పార్కింగ్ చేస్తే వాటర్ దిగితే పరిస్థితి ఏంది తెలంగాణ. వర్షాకాలంలో ఏ క్షణమైనా సరే, డే టైంలో అంటే అందరు మెలుకుంటారు, తీసుకొని పక్కన పెట్టుకుంటారు. నైట్ టైంలో భారీ వర్షం పడ్డది అనుకోండి, 1-2 గంటలు వర్షం పడితే ఆ కిందికి కనుక వాటర్ పోతే అప్పుడు పరిస్థితి ఏంది, పార్కింగ్ వేస్ట్. దానికి 2,25,000 2,50,000 కట్టాలి, అది వేస్ట్. పైన తీసుకోవాలి అంటే 3,25,000 నుంచి 3,50,000. మరి మనం తీసుకున్న అపార్ట్మెంట్ కిందనే ఇస్తారంటే అది క్వశ్చన్ మార్క్. దాని కింద ఇస్తారా, దాని పక్కన ఇస్తారా, అటు ఇస్తారా, ఇటు ఇస్తారా, ఏదే తెలియదు. సో అది కూడా ఇబ్బందికరమే. సో అలాంటప్పుడు కూడా వేస్ట్ మనం. ఎందుకంటే ఇక్కడ పార్క్ చేసి అక్కడికి ఎక్కడికో పోవాలంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్న ఏదైనా సరే కొన్ని విషయాలలో ఇక్కడ నుంచి ఒక అడుగు తీసి అడిగేయాలంటే కూడా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది. సో ఇంకోటి 2 లిఫ్ట్లు ఉన్నాయి, ఒకటి చిన్న లిఫ్ట్, ఒకటి పెద్ద లిఫ్ట్. సో అది పవర్ లేనప్పుడు జనరేటర్ ఉందంటే లేదు. సో పవర్ లేనప్పుడు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. పవర్ ఉండదు కాబట్టి లిఫ్ట్ పనిచేయదు. అలాంటప్పుడు పరిస్థితి ఏంది, లిఫ్ట్ పని చేయకపోతే 100% ఉన్న ఫ్లోర్లన్నీ ఎక్కాలి. ఆ ఓపిక మీకుంటే తీసుకోండి, ఒకవేళ ఆ ఓపిక లేదా తీసుకోకండి, వేస్ట్. ఇక జనరేటర్ లేదు కాబట్టి వేస్ట్. సో అది కూడా కష్టంతో కూడింది, జనరేటర్ లేదు కాబట్టి. సో అది కాకుండా ఇంకొకటి, సమ్మర్లో ఒక 5 నుంచి 10 రోజులు 15 రోజులు ప్రాబ్లం అయితే ఉంటుంది, వాటర్ ప్రాబ్లం. మరి ఆ వాటర్ ప్రాబ్లం మీరు తట్టుకొని బాకెట్లు నింపి పెట్టుకునే ఓపిక ఉందా, తీసుకోండి. ఓపిక లేదా, తీసుకోకండి సమ్మర్లో. ఇంకోటి అది కాకుండా మెయిన్ మంజీరా వాటర్ ఏదైతే డైరెక్ట్ జిహెచ్ఎంసీ వాటర్ ఉంటుందో, మెయిన్ లైన్ ఇక్కడ ఈ అపార్ట్మెంట్లకు అన్నిటికీ అవే వాటర్ వస్తాయి. సో అలాంటప్పుడు ఆ వాటర్ వచ్చినప్పుడు ఓకే, ఏదైనా మెయిన్ డ్యామేజ్ ఏదైనా జరిగింది అనుకోండి రోడ్డు మీద, సో ఆ 1 రోజు 2 రోజుల్లో వాటర్ రాదు 100%. అప్పుడు మీరు బకెట్లో నింపి పెట్టుకునే అంత ఆలోచన మీకుండి అంత ఓపిక ఉందా అంటే తీసుకోండి. ఒకవేళ లేదు అనుకుంటే తీసుకోకండి. వాళ్ళు ఏం చేస్తారు, వాటర్ రానప్పుడు బోర్లు వేసేటప్పుడు ఒక టైం చెప్తారు, అంటే గ్రూప్లో మెసేజ్ చేస్తారు, 9 నుంచి 10 గంటల వరకు నీళ్ళు వస్తాయేమో పట్టుకోండి అని చెప్తారు. ఆ టైంలో మీరుండి పట్టుకుంటే ఓకే, పట్టుకోకపోతే సో మేము ఎప్పుడు పడితే అప్పుడు ఉండమండి, మేము ఆఫీస్లోకి పోతాం, మేము బిజినెస్ చేసుకుంటాం, మేము ఇంట్లో ఉండము అనుకుంటే 100% తీసుకోకండి. అది లేదు, మాకు ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు, ఆ వాట్సాప్ వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళు నీళ్ళు పడతారు అంటే తీసుకోండి 100%. లేదు, వాస్తు చెప్పాను కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి తీసుకోవాలి అని మీకు వదిలేస్తున్నా. సింగిల్ బెడ్రూమ్కి 1,00,000, డబుల్ బెడ్రూమ్కి 2 lakhs, ట్రిపుల్ బెడ్రూమ్కి 3 lakhs. ఇవన్నీ పే చేసి, డీడీ పే చేసి మీరు ఇచ్చి ఓపిక ఉంటే ఇవ్వండి. ఎందుకంటే ఆల్మోస్ట్ డిడిఎస్ కూడా కట్ అవుతుంది అన్నారు. అంటే నేను అడిగింది ఏంటంటే 1,00,000కు ఒక 100-200 కట్ అవుతుంది అన్నారు. ఇంకొకరు లేదు 1,00,000కు 1,000 నుంచి 2,000 3,000 కట్ అవుతుంది అన్నారు. సో 2 లక్షలు పెట్టినప్పుడు 5,000 కట్ అవుతుంది. సో ఎందుకంటే అక్కడ ఉన్న 150 ఫ్లాట్లు మీరు కావాలంటే పోచారంకి వెళ్ళండి, పోచారం భారీ ఎత్తున ఉన్నాయి, అక్కడ బాగుంది, అక్కడ తీసుకోవచ్చు. అంటే అక్కడ ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కాబట్టి రేట్ కూడా తక్కువ ఉంది పోచారంలో. అక్కడ మీరు ఓకే, అక్కడ ఎక్కువ ఫ్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ డేమో తక్కువనే, బల్క్ మన ఏదైతే ఇక్కడ ఉందో బండ్లగూడలో చాలా తక్కువ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఇంత కాంపిటీషన్ వస్తే మీకు డీడీ టైం వేస్ట్. ఇంకోటి వాళ్ళు అన్నది ఏంటంటే ఏదైతే ఈవినింగ్ డ్రా తీయడం అయిపోద్ది ఎంబటే డీడీ ఇస్తారని ఫస్ట్ మీటింగ్లో చెప్పారు. తర్వాత నేను మొన్న పోయి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే లేదు
మీకు రాగా అంటే అయిపోగానే ఇస్తారని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఈఆర్ఆర్బీడీ ఉంటుంది, మీకు డీడీ ఇస్తారు. ఒకరోజు పట్టవచ్చు, 2 రోజులు పట్టవచ్చు, 4 రోజులు పట్టవచ్చు అన్నారు. సో కొంతమంది ఏంటి, మేము ఇక్కడ రాకపోతే పోచారంకి వెళ్ళొచ్చు, అక్కడ వేసుకోవచ్చు అంటే డెఫినెట్గా ఇక్కడ అయిపోయి ఇచ్చేస్తాం డీడీ, మీరు అక్కడ పోయి సబ్మిట్ చేసుకోవచ్చు అన్నారు ఫస్ట్ రోజు. తర్వాత అడిగితే లేదు ఆప్షన్ లేదు అంటే 100% చెప్పలేనా, ఛాన్స్ ఉంది లేదు అంతే. అంటే మేము ఆ టైంలో ఈ బిజీలో ఉంటాం కాబట్టి మీకు వెతికిస్తామని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఇంతమంది వేల కొద్ది డీడీలు ఇస్తారు కాబట్టి అవన్నీ వెతకాలంటే టైం పడుతుంది. సో మీకు ఆ నైట్ అంతా కూర్చొని వీళ్ళు ఎంప్లాయీలు వెతికియ్యారు కాబట్టి టైం అయితే పడుతుంది, అది మీ ఇష్టం అని చెప్పారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లము దాదాపు గతంలోనే 1 కోటి పైన బిల్లులు పే చేసేది ఉందంట. దాని మీద ధర్నాలు కూడా జరిగినాయి, రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు కూడా చేయడం జరిగింది జనాలు, ఆ 1 కోటి రూపాయల బిల్లు చెల్లించాలి అని. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇంకోటి నా కళ్ళ ముందు ఎదురైంది. ఒక ఆమె 3 లక్షలు కట్టింది పైన పార్కింగ్ కావాలి, ఇంతవరకు ఆమె పార్కింగ్ లేదు, వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. నా ముందే అడిగింది, 3 లక్షలు నేను పే చేశాను, నేను 3 లక్షలు చిల్లర పే చేశాను, ఇంతవరకు నాకు పార్కింగ్ ఇవ్వలేదు, నా పార్కింగ్ ఎలా చూపిస్తామంటే ఆయన అంటారు అసలు ఇవన్నీ అయిపోయినాక పార్కింగ్ వెతికి మీకు చెప్తాము అంటే 3 లక్షలు కట్టి కొన్ని నెలల నుంచి అటు ఇంట్రెస్ట్ బొక్క ఇది బొక్క వెహికల్కి పార్కింగ్ లేదు, అప్పుడు పరిస్థితి ఏంది, తీసుకోకపోవడం బెటర్ కదా. సో అందుకని ఏదైతే నువ్వు అడిగావో బ్రదర్ మీరు అడిగిందని నేను చెప్తున్నాను. ఇవన్నీ పాజిటివ్లు ఉన్నాయి, నెగిటివ్లు ఉన్నాయి. నెగిటివ్ మీకు అనిపించిన అన్ని ఏదైతే నెగిటివ్ అనిపిస్తుందో తీసుకోకండి, పాజిటివ్ అనిపిస్తే తీసుకోండి. సో నేను మొత్తానికి చెప్పేది ఏంటంటే సామాన్యుడికి ఒక ఇల్లు కావాలి, అలాంటి వాడు మాత్రం తీసుకోండి. లేదు మేము 30-40 లక్షలు పెట్టి ఒక 20,000లకు మేము మాకు వర్కౌట్ కాదు, మేము బయట ఫ్లాట్ తీసుకొని తర్వాత ఫ్యూచర్లో కట్టుకుంటాం అనుకునే ఆలోచన ఉన్నవాడు మాత్రం కంపల్సరీ మీరు తీసుకోకపోవడమే బెటర్. మీకు ఫ్లాట్ కొనేంత డబ్బులు ఉన్నాయా 100% తీసేసుకోండి. ఈ ఫ్లాట్ తీసుకోకండి, బయట ప్లాట్ తీసుకొని ఫ్యూచర్లో డబ్బులు జమ చేసుకొని లేదంటే లోనో గినో పెట్టి కట్టుకొని హ్యాపీ, ఇంకా అప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. ఇండిపెండెంట్ హౌస్ మీకు నచ్చినట్టు కట్టుకుంటారు, మీకు నచ్చిన వాస్తులో కట్టుకుంటారు కాబట్టి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఆలోచించి తీసుకోవాలి లేదా అని నిర్ణయించుకోండి. నేనైతే ఒక 80% వద్దనే అంటాను, 20% తీసుకోండి అంటాను. ఎందుకంటే ఒకటి సచ్చే టైంకి ఒక ఇల్లు కావాలని కోరుకునే వాళ్ళకి మాత్రం ఇవి పనిచేస్తాయి. తర్వాత మీ ఇష్టం ఇంకా. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఇంకా నచ్చితే షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ.